హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి నేను ఒక 2 days బ్యాక్ అయితే ఒక లైవ్ సెషన్లో చేస్తే కనుక అందులో మ్యాక్సిమం డౌట్స్ వచ్చేసి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఎన్ని రౌండ్స్ ఉండొచ్చు, ఒకే రౌండ్ ఉంటుందా లేకపోతే సెకండ్ రౌండ్ కూడా ఉంటుందా, ఇలా ఎన్ని రౌండ్స్ అయితే ఉండొచ్చు అని అడిగారు. అలాగే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దీని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది ఎంసెట్ 2020 నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకి నెక్స్ట్ మంత్ 3rd ఈవినింగ్ 6 తర్వాత ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ కాలేజెస్లో సీట్స్ వచ్చాయనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 3 అనమాట. 3 ఈవినింగ్ 6 తర్వాత అందరికీ అయితే సీట్ అలాట్మెంట్ జరిగిపోతుంది. అంటే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మనకి 3rd అయితే అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, దీని గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఎక్కడి నుంచి అంటే ఏపీఎస్సిహెచ్ డైరెక్టర్ ఏం చెప్పారంటే, ఇంజనీరింగ్ క్లాసెస్ అనేది మనకి జనవరి 4 or 5 అనేది క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. అది ఆఫ్లైనా ఆన్లైనా అనేది వాళ్ళే మెన్షన్ చేస్తారు. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఫస్ట్ మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళే మీకు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. కరెక్ట్గా ఎప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ అవన్నీ వాళ్ళే ఇన్ఫర్మేషన్ చెప్తారనమాట. కాకపోతే అఫీషియల్గా క్లాసెస్ ఇంజనీరింగ్ క్లాసెస్ అనేది జనవరి 4 కానీ 5 కానీ స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత ఎక్కువ మంది మనం అడిగింది ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది ఒక్క రౌండ్ మాత్రమే ఉంటుందా, సెకండ్ రౌండ్ కూడా ఉంటుందా? అగైన్ దీనిపైన ఒక క్లారిటీ వచ్చింది మనకి. అఫీషియల్స్ చెప్పిన ప్రకారం అయితే ఇంజనీరింగ్లో మనకి సెకండ్ రౌండ్ ఉంటుంది, 3rd రౌండ్ కూడా ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో అంటే ఇప్పుడు జరిగే కౌన్సిలింగ్లో ఏమైనా సీట్స్ ఏమన్నా మిగిలితే కనుక, లేకపోతే ఎవరైనా ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ కాకపోతే, వాళ్ళకి సీట్ వచ్చి జాయిన్ కాకపోతే ఆ సీట్ అట్లే మిగిలిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడాను సెకండ్ కౌన్సిలింగ్లో ఫిలప్ చేస్తారు. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఏమన్నా మిగిలితే 3rd కౌన్సిలింగ్లో ఫిలప్ చేస్తారు. ఇలా మనకి మ్యాక్సిమం 3 రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తామని ఏపీఎస్సిహెచ్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఓకేనా, ఇది అఫీషియల్ అనమాట. నేను అంతకు నేనేం చెప్పలేదు. ఏపీఎస్సిహెచ్ డైరెక్టర్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేశారు. సెకండ్ రౌండ్, 3rd రౌండ్ ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ క్లాసెస్ అనేది మనకు మ్యాక్సిమం జనవరి 4th కానీ 5th కానీ స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.